బంగారం స్వరూపంలో ఉండే మహాలక్ష్మి కటాక్షం అందరి ఇంట్లో నిండాలి. లలిత వారి లక్ష్మి కటాక్ష దీపావళి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. క్లారిటీ చెప్పండి సార్. ఇప్పుడు మీరు కూడా అనకాపల్లి కాకుండా సిటీ నుంచి పోటీ చేద్దాం అని అనుకుంటున్నారని బయట కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి సార్. అందులో నిజమేమైనా ఉందండి? చెప్పలేదు కదా, బయట చెప్పుకుంటుంది కదా. బయట వార్తలే సార్. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా. అసలు కన్ఫ్యూజనే లేదు, ఎవరికి లేదు. దాని మీద ఎవరు అనుమానం పడాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు సార్. అలాగే ఐటీ మినిస్టర్గా మీరు ఆల్మోస్ట్ 1.5 year 2 years అయింది కదా సార్. 8 months సార్. సో ఈ 8 monthsలో ఈ ఐటీ మినిస్టర్గా మీరు చేసిన పురోగతి కోసం చెప్పాలి అంటే వైజాగ్కి పరంగా కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఐటీ కంపెనీలు ఏ విధంగా తీసుకుని వచ్చారు ఏంటి, ఇప్పుడు ఐటీ డెవలప్మెంట్ ఎలా ఉంది, దీని మీద ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఒకటి, సహజంగా మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్ మనకి రాజధానిగా ఉండేది. హైదరాబాద్ ఈరోజు దేశంలోనే ఒక ఐటీ క్యాపిటల్గా ఈరోజు హైదరాబాద్ అవతరణ చెందింది. సహజంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ లేదా మిగిలినటువంటి వారికి కానీ హైదరాబాద్తో సహజంగా మన రాష్ట్రాన్ని ఐటీ పరంగా కంపేర్ చేస్తుంటారు. ఈరోజు హైదరాబాద్తో కంపారిజన్లో అక్కడ ఉన్నటువంటి ఎకోసిస్టమ్ ఎన్ని సంవత్సరాలు, దాదాపు 25 సంవత్సరాలు పట్టింది. ఆ ప్రాంతం ఎప్పుడు 91, 92లో జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీకి పునాదులు వేసినటువంటి సందర్భాలు. ఇప్పుడు ఐటీ మీద అప్పట్లో 90 ముందు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ మీద ఆయన తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ద్వారా ఆ రోజు ఒక నిర్ణయం జరిగింది, ఒక కార్యక్రమాలు జరిగినాయి. 91లో పునాదులు పడ్డాయి. ఇప్పటికీ 33, 32 సంవత్సరాలు అయింది. సో ఈ క్రమంలో జరిగినటువంటి ఈ అవతరణ హైదరాబాద్ అనేటువంటిది వ్యవస్థలో మార్పులు రావడం, అక్కడ ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్ కానీ స్ట్రాటజిక్ లొకేషన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ తెలుగు ఆరిజిన్ నుంచి వచ్చినటువంటి ప్రొఫెషనల్స్ కానీ ఇదంతా కూడా ఒక అవకాశంగా అవతరించింది. సో సహజంగా మనకి ఆ కంపారిజన్ అనేటువంటిది ఉంటుంది. సో మనం హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటేనో తెలంగాణతో కంపేర్ చేసుకుంటేనో మనకి ఐటీ పరంగా ఆ రకమైనటువంటి అవకాశాలు మనకు లేవు. కానీ మన ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు విశాఖపట్నానికి ఇన్ఫోసిస్ లాంటి సంస్థను తీసుకొచ్చినటువంటి ఘనత, ఈరోజు నేను ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక యాంకర్ కంపెనీ విశాఖపట్నం తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసి ఇన్ఫోసిస్తో మాట్లాడి ఇన్ఫోసిస్ని విశాఖపట్నం తీసుకుని వచ్చాం. సో ఒక యాంకర్ కంపెనీ వచ్చిన తర్వాత సహజంగా మిగిలినటువంటి ఎంఎన్సీస్ కూడా రావడానికి ప్రయత్నం చేస్తాయి. విప్రో వాళ్ళు మళ్ళీ టచ్లో ఉన్నారు, లేదా ఐబిఎం వాళ్ళు వస్తూ ఉన్నారు, హెచ్సిఎల్ వాళ్ళ తాలూకు ఆపరేషన్స్ పెడతా ఉంటున్నారు, అమెజాన్ వాళ్ళు వస్తూ ఉంటున్నారు. సో ఈ రకమైనటువంటి అందరితో కూడా చర్చల్లో ఉన్నాం. ఇన్ఫోసిస్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉంది. సో WNS అనేటువంటి సంస్థ 3,000 మందితో ఎంప్లాయీస్ని క్రియేట్ చేసుకుంది. ఈరోజు రేపు ఇన్ఫినిటీ అనేటువంటి ఒక సదస్సును కూడా 21వ తారీఖున మనం విశాఖపట్నంలో జరుపుకోబోతా ఉన్నాం. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ మార్చి 3-4 తారీఖులో విశాఖపట్నంలో మార్చిలో జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటి ద్వారా రేపు డెఫినెట్గా ఈరోజు విశాఖపట్నం ఒక ఐటీ హబ్గా తయారు చేయాలి, బీచ్ ఐటీ డెస్టినేషన్గా విశాఖపట్నాన్ని తీసుకురావాలనేటువంటి ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన విధానం ఏదైతే ఉందో దాని ప్రకారం అడుగులు వేస్తూ ఉన్నాం. తప్పకుండా రానటువంటి కాలంలో ఒక మంచి ఐటీ డెస్టినేషన్గా విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రాండ్గా తయారు చేయాలనేటువంటి దానివైపు అడుగులు వేస్తూ ఉన్నాం. ఇంకా స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నాం. డెఫినెట్గా దాన్ని రీచ్ అవుతాం అనేటువంటి నమ్మకం పూర్తిగా ఉంది సార్. ఇప్పుడు విశాఖపట్నాన్ని ఐటీ పరంగా డెవలప్ చేస్తానంటున్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్ని కూడా డెవలప్ చేస్తానని అంటూ ఉన్నారు సార్. రేపొద్దున మీ గవర్నమెంట్ ఒకవేళ రాకపోతే వేరే గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, వాళ్ళ గవర్నమెంట్, సో ఈ ఐటీ పరిశ్రమ ఇక్కడే ఉండే విధంగా ఏమైనా చర్యలు ఏమైనా గట్టిగా తీసుకుంటూ ఉన్నారా? ఎందుకు కన్ఫ్యూజన్ ఉంటుందండి, మాకైతే ఆ కన్ఫ్యూజన్ లేదు. మీకు ఎందుకు ఆ కన్ఫ్యూజన్ వచ్చిందో మాకు తెలియదు, కానీ మాకైతే అటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా నడుస్తుంది. వచ్చినటువంటి వారందరినీ కూడా వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం. వారికి అన్ని రకాలుగా మన ఇన్ఫోసిస్ వాళ్ళు వచ్చారు, కావాల్సినటువంటి లా అండ్ ఆర్డర్ కానీ లేదా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారిని, సిపి గారిని, కన్సర్న్ ఆఫీసర్స్ని, ఆర్టీసీ వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి ఒక సమావేశం పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా క్రియేట్ చేస్తామని చెప్పాం. వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఈరోజు వచ్చినటువంటి వారిని మేము దగ్గరుండి చూసుకొని వారికి ఒక సపోర్ట్, రాష్ట్ర ప్రభుత్వం మనకి అండగా నిలబడుతుంది అనేటువంటి నమ్మకాన్ని కలిగించేటువంటి కార్యక్రమం చేశాం. ర్యాన్స్టాడ్ అనేటువంటి కంపెనీని ఓపెన్ చేశాం. ఇన్ఫోసిస్ని వారితో చర్చలు చేసాం. వాళ్ళు ఆపరేషన్ ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది, ఆపరేషన్ స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఒక ప్రక్రియలో భాగంగా జరుగుతూ ఉంది. ఈరోజు మనకి 974 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది, సముద్ర తీరం ఉందా? తెలంగాణకు అవకాశం ఉందా? లేదు కదా. సో ఒక్కొక్క నగరానికి, ఒక్క రాష్ట్రానికి ఒక్కొక్క అవకాశం ఉంటుంది. సో అవకాశాన్ని బట్టి ఆ రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశాలను మనం వెతుక్కోవాలి. కానీ ఈరోజు తెలంగాణలో 1,40,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్స్ జరిగినాయి కింద సంవత్సరం. మనకి ఆల్మోస్ట్ 1,50,000 కోట్లు జరిగింది.
కానీ ప్రతిపక్షాలు 2% కూడా జరగలేదని అంటున్నారు. ఐటీ అనట్లా నేను. సో నేను అనేది ఏంటంటే ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి ఓకే, ఈ రోజు ఆ తెలంగాణలో 1,40,000 కోట్లు జరిగితే మన రాష్ట్రంలో 1,50,000 కోట్లు జరిగింది. వాళ్ళకంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ జరిగినాయి. వాళ్ళకి ఐటీ ఎక్స్పోర్ట్ జరిగితే మనకి ఫార్మా, మెరైన్, లేకపోతే మిగిలినటువంటి రంగాలు, అగ్రికల్చరు, డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం 1,50,000 కోట్లు చేసాం ఎక్స్పోర్ట్స్. సో మనకున్నటువంటి స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉండదు, వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ మనకు ఉండదు. మెస్సీని తీసుకొని వచ్చి క్రికెట్ ఆడమంటే ఆడుతాడా, లేకపోతే కోహ్లీని తీసుకుని వెళ్ళి ఫుట్బాల్ ఆడమంటే ఆడుతాడా? సో మెస్సీకి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ మెస్సీకి ఉంటుంది, విరాట్ కోహ్లీకి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ విరాట్ కోహ్లీకి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి స్ట్రెంగ్స్ మన స్ట్రెంగ్స్ మనకు ఉంటాయి, తెలంగాణకు ఉన్నటువంటి స్ట్రెంగ్స్ తెలంగాణకు ఉంటాయి. సో నువ్వు వచ్చి కోహ్లీని తీసుకొని వచ్చి నువ్వు ఫుట్బాల్ సరిగ్గా ఆడలేదంటే ఎలాగొద్ది? కోహ్లీ క్రికెట్ సరిగ్గా ఆడుతున్నాడు లేదో చెప్పమనండి. సో ఈ రకమైనటువంటి కంపారిజన్ తీసుకొని వచ్చి ఐటీ లేదు, ఐటీ సరిగ్గా లేదు, ఐటీ మినిస్టర్ ఇలాగా అలాగానంటే సరే, రాజకీయాల్లో ఎవరన్నా ఏదన్నా మాట్లాడుకోవచ్చు, కానీ మనకు ఉన్నటువంటి స్ట్రెంగ్స్ని, రిసోర్సెస్ని ఏ రకంగా మనం సద్వినియోగం చేసుకుంటున్నాం అనేటువంటి దాంట్లో మనం సక్సెస్ అవుతున్నాం, దానివైపు అడుగులు వేస్తున్నాం అనేటువంటి తెలియజేస్తాం. సార్, నారా లోకేష్ గారి పాదయాత్రను ఇప్పుడు మీ వాళ్ళైతే మీ నాయకులు కొంతమంది జరగనేమో అంటూ ఉన్నారు సార్. దాన్ని ఒక సీనియర్ కీలకమైన సభ్యుడిగా, సీనియర్ మంత్రిగా మీరు ఎలా చూస్తున్నారండి? ఎందుకు జరగనెవరు? కొంతమంది వార్తల్లో ఏదైనా మాట్లాడుకోండి. ఇప్పుడు ఆయన చేయడం వల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి చెప్పమనండి? ఆయనకి ఆల్రెడీ బరువు కూడా తగ్గిపోయాడు. ఎందుకు ఇప్పుడు అవసరం నాకు తెలియగలుగుతాను. ఇప్పుడు ఏం అవసరం చెప్పండి? పోనీ బరువు తగ్గలేదు అనుకోండి, పోన్లే బరువు తగ్గడానికి చేస్తున్నాడు అనుకోవడానికి. బరువు కూడా తగ్గిపోయాడు కదా, ఏదో బాధపడ్డాడు పాపం. పోనీ భోజనం మానేసాడో, లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తున్నాడో, ఆయన పాదయాత్ర ఆయన హెల్త్ కోసం చేస్తున్నారు అంతే 100%. అంటే దాన్ని ఆ బాడీని అలా మెయింటైన్ చేయడానికి చేస్తున్నట్టున్నాడు సార్. అలాగే ఒక లాస్ట్ క్వశ్చన్ అండి. చాలా ఆర్థిక శాఖ అధికారులు కొర్రీలు పెడితే విడుదల చేయమని చంద్రబాబు నాయుడు హుకుం జారీ చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తన నోట్ ఫైల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే విడుదల చేయమని హుకుం జారీ చేశాడు అని రాయటం చూసాం. సీఎం గారు చెప్పారు కాబట్టి విడుదల చేయమని చీఫ్ సెక్రటరీ నేరుగా ఫైల్లో రాశారు. ఆ కాపీని కూడా మీకు చూపించడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం నుంచి విడుదల చేసిన ఈ డబ్బు పోయింది. మన అధికారులే కాదు, సిమెన్స్ సంస్థ కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ చేసి 164 సిఆర్పిసి కింద ఏకంగా మెజిస్ట్రేట్ ముందే వాంగ్మూలం ఇవ్వటం జరిగింది. ఈ విధంగా మా సంస్థలో 90:10 పద్ధతిలో చేసే విధంగా ఏది కూడా లేదు. అసలు ఆ జీవోకి అక్కడ జరిగిన స్కామ్కి మాకు సంబంధమే లేదు అని క్లియర్గా వాళ్ళు మెజిస్ట్రేట్ ముందే వాంగ్మూలం ఇవ్వటం కూడా మీ అందరూ కూడా చూడటం జరిగింది. ఆ కాపీస్ కూడా చూపించడం జరిగింది. అండ్ ఏ విధంగా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక వ్యక్తి ఏసీబీకి రాతపూర్వకంగా ఇచ్చారు. దాని మీద అప్పుడే విజిల్ బ్లోయర్గా ప్రభుత్వానికి అంటే జూన్ 2018లోనే ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఆ హెచ్చరిక జారీ చేసిన తర్వాత విచారణని మొదలుపెట్టిన దాన్ని ముందుకు సాగనీయకుండా ఏవైతే నోట్ ఫైల్స్ ఉన్నాయో దానికి సంబంధించినవి అవి మాయం చేశారు అన్నది అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఈరోజు ఎంత దురదృష్టకరం అంటే ఎంఓయు ఏదైతే సిమెన్స్తో చేసుకున్నామని చెప్తున్నారో వాళ్ళు ఒక పైసా ఇవ్వలేదు, అప్పటి ప్రభుత్వం వాళ్ళకు ఒక పైసా ఇవ్వలేదు. కానీ డిజైన్ టెక్ కంపెనీకి ఎలా డబ్బులు ఇచ్చారు, ఆ డిజైన్ టెక్ కంపెనీ ఏ విధంగా ట్యాక్స్లు ఎగ్గొట్టడానికి వాళ్ళు చేసిన ప్రయత్నంలో ఈ విషయం బయటపడటం, అప్పుడే ఈ కంపెనీ లావాదేవీలపై జిఎస్టీ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినప్పుడే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే దాదాపుగా 2017లోనే ఇది బయటపడింది. సో వాళ్ళకి అప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ జీవోకి ఒప్పందంకి ఎక్కడా కూడా పొంతన లేదు. అండ్ వాళ్ళు సంతకాలు ఏవైతే చేశారో చంద్రబాబు నాయుడు గారు దాంట్లో అన్నీ కూడా డాష్ 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 అని ఖాళీలు పెట్టేశారు.
అండ్ కింద విట్నెస్లు కూడా అన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎవరు కూడా విట్నెస్లు పెట్టలేదు. అంటే కరెంటు పోయిందని చెప్పారు కదా, చీకట్లో కళ్ళు కనిపించకుండా చదువుకోలేక సంతకాలు పెట్టారా, లేదా చీకటి జీవో కాబట్టి అన్నీ తెలిసి ప్రజలు పిచ్చోళ్ళు అనుకొని సంతకాలు పెట్టారో తెలియదు. కానీ 13 చోట్ల చంద్రబాబు నాయుడు సంతకాలు పెట్టి 5 చోట్ల అచ్చెన్నాయుడు సంతకాలు పెట్టి ఈ విధంగా ప్రభుత్వ డబ్బుని దోచేసి డిజైన్ టెక్తో పాటు దాదాపుగా 70 డొల్ల కంపెనీలకు డబ్బులు ఎలా వెళ్ళాయి, అవి వెళ్ళిన అన్నీ కూడా తిరిగి మళ్ళీ వీళ్ళ అకౌంట్లలోకి ఎలా వచ్చాయి అనేది కనిపెట్టారు. కాబట్టే ఈరోజు సాక్ష్యాధారాలు దొరికాయి. కాబట్టే చంద్రబాబు నాయుడిని ఈరోజు జైలుకు పంపించడం జరిగింది. దాని మీద విచారణకు మేము సిద్ధంగా ఉన్నా కూడా మీరు పారిపోయారు. ఇప్పటికీ కూడా బాలకృష్ణకు కానీ ఆ పార్టీ వాళ్ళకు కానీ మేము సవాల్ చేస్తున్నాం, మీరు సోమవారం వస్తారా, మంగళవారం వస్తారా, బుధవారం వస్తారా? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఒక్కటే కాదు, ఫైబర్ గ్రిడ్ స్కామ్ డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాం. అమరావతిలో ఈ కారిపోయే బిల్డింగ్లు కట్టారు కదా, వీటి మీద ఈ స్కామ్ మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంటు ఏ విధంగా దోచుకున్నారో అది డిస్కస్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. రెయిన్ గన్ల మీద డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాం. అలాగే చంద్రన్న తోఫా కింద ఎలా దోచుకున్నారో డిస్కస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు రెడీగా ఉన్నారా అని అడుగుతున్నా. సినిమాలో డైరెక్టరు రైటరు రాసిచ్చింది చెప్పడం కాదు బాలకృష్ణ గారు, దమ్ముంటే అసెంబ్లీలోకి వచ్చి చెప్పండి, నా బావ తప్పు చేయలేదు, కావాలంటే ఈడీ ఎంక్వైరీ చేసుకోండి, కావాలంటే సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పండి. కానీ ఇలా విజిల్స్ వేసి చిల్లర మనుషుల్లాగా చిల్లర చేష్టలు చేసి తీరా మాట్లాడే అవకాశం వచ్చే సమయానికి పారిపోతే మీ బావ తప్పు చేశాడని మీరే ఒప్పుకున్నట్టు ఈరోజు రాష్ట్ర ప్రజలకి అర్థమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అండ్ సిగ్గు లేకుండా మీరు చూస్తే లోకేష్ గారు ఢిల్లీకి పోయారు. ఢిల్లీకి పోయి బహిరంగ చర్చకు వస్తారా అని అడుగుతాడు. సరే, నీకు అసెంబ్లీలోకి రావటానికి ఎట్లాగూ అర్హత లేదు, నువ్వు ఎమ్మెల్యే కూడా కాలేవు. నీ మామ ఉన్నాడు కదా బాలకృష్ణ, ఆయన రమ్మన్నయ్యా, ఇంకా 3 రోజులు ఉంది కదా. 6 కోట్ల మంది ప్రజల తరఫున చర్చ జరిగే ఈ అసెంబ్లీలో బహిరంగ చర్చకి మేము రెడీగా ఉన్నాం. మీరు రెడీగా ఉంటే మీ ఎమ్మెల్యేలని మీ మామని లోపలికి రమ్మను, తేల్చుకుందాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే కుడితిలో పడ్డ ఎలుకలా తయారయ్యాడు. 45 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇన్ని సంవత్సరాలు చాలా తెలివిగా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ దోచుకున్న చంద్రబాబు నాయుడు ఇదేంట్రా ఎలక్షన్ సమయానికి ఇలా అడ్డంగా సాక్ష్యాధారాలతో దొరికిపోయాడే, ఇక మన తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతంగా సమాధి కట్టినట్టే, ఇక మన భవిష్యత్తు ఏంటి అన్న భయంలో వాళ్ళకి పిచ్చెక్కి చిన్న మెదడు చితికి ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితికి ఈరోజు అసెంబ్లీలో బయట వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే వాళ్లకు ఓట్లేసిన ప్రజలు ఈరోజు సిగ్గుతో తల ఉంచుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళక మనం ఓట్లేసింది. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన సమస్యల మీద చర్చించడం కాదు కదా, ఈరోజు వాళ్ళే మనకి సమస్య అయి కూర్చున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు గత 5 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయినప్పుడు అనుభవం ఉంది కదా అని చెప్పి వీళ్ళ చేతికి అధికారం ఇస్తే ఈ తెలుగు దొంగల పార్టీ ఈ రాష్ట్ర ప్రజల డబ్బుని ఎలా దోచుకుందో తెలిసి అందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఎవ్వరూ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినందుకు అయ్యో పాపం అనట్లేదు. అతనితో పాటు ఎవరెవరు ఈ స్కామ్లో పాలు పంచుకున్నారు, ఎవరెవరు దోచుకున్నారు, ఏ ఏ స్కామ్లు జరిగాయి అన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేసి అందరినీ కూడా లోపల వేయండి అని ఈరోజు ప్రజలు, చదువుకున్న మేధావులు అందరూ కూడా చెబుతున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ పాపాలు పండిపోయాయి.
వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ కూడా సాక్ష్యాలు దొరికిపోయాయి కాబట్టి ఇంకెవ్వడూ కూడా తప్పించుకునే పరిస్థితి లేదు. సో ఇక మీదట జగన్ గారిని కానీ వైఎస్ఆర్సీపీని కానీ అనవసరంగా ఎవరైనా మాట్లాడితే మాత్రం వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా రాజకీయాల్లో కక్షలో భాగంగానే అరెస్ట్ చేశారని చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న రాజకీయాల్లో కొత్తగా వచ్చాడు, ఆయన అరెస్ట్ చేయడానికి రాజకీయ కక్షలో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అన్న రాజకీయాల్లో కొత్తగా వచ్చారా? 1978 నుంచి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా శాసనసభ్యులుగా ఒకళ్ళు అధికార పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తే ఒకళ్ళు ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఈ 4 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. 45 సంవత్సరాల నుంచి విరుద్ధమైనటువంటి పార్టీల్లో 2 కుటుంబాలు ఉన్నాయి కదా, అప్పుడు లేనటువంటి వ్యక్తిగత కక్ష ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కక్షతో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించాడు. కాంగ్రెస్ పార్టీతో కలిసి సోనియా గాంధీతో పాటు అరెస్ట్ చేయించిన దాంట్లో ఈయనకి కూడా భాగస్వామ్యం ఉందా? ఎందుకు అనుకున్నాడు వ్యక్తిగత కక్ష అంటే? ఏం వ్యక్తిగత కక్ష ఉందని ఆయన ఫీల్ అవుతున్నాడు? చంద్రబాబు నాయుడు 23 సీట్లు వచ్చినాయి, పంచాయతీ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయాడు. పోటీ చేసినా కూడా ఎక్కడ కూడా ఒక జిల్లా పరిషత్ కానీ, ఒక మున్సిపాలిటీ కానీ, ఒక కార్పొరేషన్ కానీ గెలవలేదు. శాంతం సంకనాగిపోయి ఎవడో ఒకటి మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితికి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయాడు అని చెప్పి ఈయన చూడలేక ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి ఉండదు వ్యక్తిగత కక్ష? ఆల్రెడీ 74 ఏళ్ల వయసు, కాటికి కాళ్ళు దాపి ఉన్నాడు. అదేవిధంగా ఆ పార్టీని సంకనాగి చేసి సర్వనాశనం చేశాడు. అతను ప్రతిపక్ష నాయకుడిగా కుప్పంలో కూడా గెలిచే పరిస్థితి లేదు. అతని మీద ఎందుకు ఉండదు వ్యక్తిగత కక్ష? ఏ నేరం చేయకపోయినా కేసు పెట్టారనేది ఆరోపణ సార్. ఎలా పెడతారు? ఏ నేరం చేయకుండా? ఇప్పుడు నేను నువ్వు అయితే పెట్టవచ్చు. ఏసీబీ కోర్టులో జడ్జి గారు పరిశీలించలేదా? దాన్ని క్యాష్ చేయమని చెప్పి హైకోర్టుకి వెళ్ళలేదా? హైకోర్టులో జడ్జి గారు వాళ్ళ లాయర్లు ఇద్దరు వాదించుకోలేదా? 2 పక్కల జడ్జి గారు అవన్నీ పరిశీలించలేదా? డాక్యుమెంట్లు ఏం జరిగింది, ప్రభుత్వం ఎంత దుర్వినియోగం అయింది, ఇవన్నీ చేయకుండానే ఆ కేసుని కొట్టేయడం కుదరదని చెప్పి హైకోర్టు జడ్జి గారు ఇచ్చాడు రూలింగ్. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సిఐడి జడ్జి గారు ఎంతసేపు మనం అందరం చూడలేదు, ఇవన్నీ పరిశీలించలేదా? కాగితాలు ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లను పట్టుకొచ్చాడు. అవన్నీ కూడా పక్కగా దొంగలాగా ఆధారాలతో దొరికిపోయాడు. ఒకటే, చంద్రబాబు నాయుడు తెలియగలడు. ఇదివరకు 10% 15% కక్కుర్తిపడి కమిషన్లు తీసుకుని బతికేవాడు. కొడుకు వచ్చినాక, కుటుంబ సభ్యులు ఎంటర్ అయినాక ఈ కమిషన్లు ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే 100 కోట్లు కూడా రావు. ఇవన్నీ ఎందుకు? డైరెక్ట్గా మొత్తం ఎత్తేస్తే పోద్ది కదా. 374 కోట్ల రూపాయలు రిలీజ్ చేయంతో 40 కోట్లు జీఎస్టీ కడిచి మిగిలింది మొత్తం ఎత్తేసారు. ఆయన కుటుంబ సభ్యులు చేసినటువంటి స్కామ్కి చంద్రబాబు నాయుడు బలైపోయి ఆయన జైల్లో ఉన్నాడు. ఎందుకంటే సంతకాలు పెట్టి ఆర్డర్లు ఇచ్చినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఏ బాబా, ఆయన కుటుంబ సభ్యులు ఏంటి? ఎవరైనా నువ్వు నన్ను అడిగితే ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర కొత్తగా పుట్టాడా? ఏ టీవీ మంది కుటుంబ సభ్యులు అంటే ఎవడు? చంద్రబాబు నాయుడు గారికి ఒక 60 మంది 70 మంది కుటుంబ సభ్యులు ఉన్నారా? ఒంటికేసి ఒంటి కొమ్మలకు ఒక కొడుకు, ఒక భార్య, ఒక కోళ్ళు, అంతే కదా. ఇప్పుడు ములాఖత్తు కాళ్ళు వెళ్తున్నారు కదా, నన్ను ఎవడన్నా రానిస్తున్నారా? కాబట్టి ఇవన్నీ పక్కాగా ఆధారాలతో దొరికిపోయినటువంటి దొంగ. మేము మొదటి నుంచి చెబుతున్నాం, ఇన్నర్ రింగ్ రోడ్లో స్కామ్ ఉంది, రాజధానిలో స్కామ్ ఉంది, ప్రతి దాంట్లోనూ స్కామ్ ఉందని చెప్పి. అయితే చంద్రబాబు నాయుడు మేకపోతు గాంభీర్యం ఏం లేదు. అతనికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటంటే, నేను ప్రతిపక్ష నాయకుడిని, 74 సంవత్సరాల వయసు, నేను ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని దొంగతనాలు చేసినా, ఎన్ని దోపిడీలు చేసినా నా జోలికి రారు. నా జోలికి వస్తే రాజకీయంగా వాళ్ళకి మైనస్ అవుద్ది, కాబట్టి నాకు సింపతి వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి నా జోలికి రాడు అని చెప్పి నీ బాబు ఏం చేయలేకపోయాడు, నువ్వేం చేస్తావు, నీ బాబు ఏం చేయలేకపోయాడు, నువ్వేం చేస్తావు, నీ బాబు ఏం పీకలేకపోయాడు. వాళ్ళ బామ్మర్ది బాలే డైలాగ్ ఉంది. ఏం డైలాగ్ ఇది? ఫ్లూట్ జింక ముందు ఊదరా బాబు, సింహం ముందు ఓదొద్దు అని చెబుతాడు. అది వినాలి కదా, వెళ్ళి ఊదాడు. ప్రజాస్వామ్యంలో రేపు రాజకీయాల కోసం, రేపు రాజకీయాల్లో మనం అధికారంలోకి రావటానికి ఆలోచించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు దొంగ,
420 అయితే పక్కా కేసులో పెట్టి అరెస్ట్ చేసేవాడు. అదే చేశాడు. దీంట్లో వ్యక్తిగతంగా మాకేమీ చంద్రబాబు నాయుడు ద్వేషం లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఆయన పార్టీని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసి చంద్రబాబు నాయుడు ఆ పార్టీని గెలిపిస్తాడు అన్నటువంటి నమ్మకం వాళ్ళకి లేదు, మాకు లేదు. ఆయనకి మాకేం వ్యక్తిగత ద్వేషం లేదు. ఈ రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నంతకాలం, మా రాజకీయ పార్టీ మేము బతుకున్నంతకాలం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి. ఆయన ఉంటే మాకు బ్రహ్మాండంగా ఉంటుంది. మాకు ఎటువంటి వ్యక్తిగత కక్ష లేదు. బెయిల్ వస్తుందా రాదా, జైలుకి వెళ్ళినాడికి బెయిల్ రాదా? ఆయన పియా పచ్చళ్ళ కంపెనీలో ముక్కలు కొడతాకి వెళ్ళాడా? అది వాళ్ళు రేపే ఎల్లుండో 10 రోజులుగా నెల రోజులకు వస్తుంది కదా బెయిల్. మా వాడికి బెయిల్ వచ్చి బెయిల్ అసలు జైలుకి వెళ్ళినాడికి బెయిల్ రానాడు ఎవడన్నా ఉన్నాడా? సార్ ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్కి సంబంధించి పక్క ఆధారాలు ఉన్నాయని సిఐడి చెప్తుంది, ఏసీబీ కోర్టులో కూడా విచారణ జరిగింది. కానీ పక్క రాష్ట్రాల నుంచి అసలు రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు ఈ ప్రభుత్వం పైన విమర్శలు చేయడాన్ని ఎట్లా చూస్తారు సార్? మా వాడు బాగా మంచి చంద్రబాబు నాయుడు అనేవాడు జనంలో పెద్ద ఏమి ఉండదు. ఎన్టీ రామారావు పార్టీ పెడతాడు, నక్కలాగా దాంట్లో కూర్చుంటాడు. గుంట నక్కలాగా అవసరం వచ్చినప్పుడు ఒక దెబ్బ దెబ్బతాడు. ఆయన 74 ఏళ్ళని ముందుకు పడతాడు, ఈడెక్కి కూర్చుంటాడు. లేదంటే ఆ పవన్ కళ్యాణ్, మోడీయో, వాజ్పేయి ఎవడెవడ కాళ్ళు గడ్డమో పట్టుకుంటాడు. వాళ్ళతో పాటు ఈడు కూడా ఎక్కుతాడు, కూర్చుంటాడు. తర్వాత నా వల్ల నేను ఎక్కాను అనుకుంటాడు. చంద్రబాబు నాయుడు అనేవాడు మ్యాన్ ప్లేటర్. చంద్రబాబు నాయుడు అనేవాడు మేనేజ్ చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆ మ్యాన్ ప్లేటర్కి, మేనేజర్కి ఇవన్నీ సాధ్యం అవుతాయి కదా. పక్క రాష్ట్రాల్లో ఉన్న పొలిటికల్ లీడర్లు అవునయ్యే, నేను చెప్పేది అదే. ఇటువంటి మేనేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు ఉన్నాడు. ఢిల్లీలో అందరిని పిలిచి మైకులు పెట్టించి మిమ్మల్ని తీసుకెళ్ళి కొద్దిగా చెప్పండి అంటారు. ఓరిడి అమ్మ ఈడు ఎంసీ అని చెప్పి ఒక తిట్టలే కదా. సరే ఆ పక్కన సీసీగో పియోకి ఎవరికి పెడతారు బాబు, వాడు ఏడుతున్నాడు, మొన్నటిదాకా మనతో కలిసి ఉన్నాడు కదా అని. చంద్రబాబు నాయుడు గారు మేధావి, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రదాత, చంద్రబాబు నాయుడు గారే ఈ కృష్ణా నదిని తవ్వాడు, గోదావరి నదిని తవ్వాడు, పెన్నా నదిని తవ్వాడు, ఈ బంగాళాఖాతం, అరేబియా సముద్రాన్ని కూడా భారతదేశానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈయన అని చెప్పి ట్విట్టర్లో పెడతాడు. ఆడిది పోయేది ఏముందో, పక్క రాష్ట్రం ఆడిది పోతే మనమే కదా. ఇక్కడ రిమాండ్కి వెళ్ళినప్పటి నుంచి కూడా టీడీపీ రోజుగా యాక్టివిటీ చేస్తుంది. కాళ్ళతో ర్యాలీ కావచ్చు, ఇప్పుడు బాబుతో నేను అన్న ప్రోగ్రామ్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది దాన్ని ఒక కుల పార్టీగా మార్చారు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఏం చెప్పాడు? బడుగు వర్గాలు, బలహీన వర్గాల కోసం ఈ పార్టీ పెడుతున్నాం అని చెప్పాడు. రాజకీయాల్లో పదవులు ఇచ్చినటువంటి వ్యక్తి కూడా ఈ బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సారథ్యంలోకి వచ్చినాక ఒక 30-35 మందికి రాజ్యసభ సభ్యులు ఇచ్చాడు. ఒక 3-4 కన్నా బీసీలకు రాజ్యసభలు ఇచ్చాడా? ఒక 3-4 కన్నా ఎస్సీలకు రాజ్యసభలు ఇచ్చాడా? ఈరోజు ఎక్కడ అమెరికాలో క్యాండిల్ ర్యాలీ చేసేది ఎవరు? ఇక్కడ ఉన్న బలహీన వర్గాలు, బడుగు వర్గాల? లేదా లండన్లో క్యాండిల్ ర్యాలీ చేశారు. లండన్లో క్యాండిల్ ర్యాలీ కూడా ఇక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు వెళ్ళి లండన్లో చేశారా? లేకపోతే బెంగళూరులో చేశారు. బెంగళూరులో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి, హైదరాబాద్ నుంచి వెళ్ళి బడుగు బలహీన వర్గాలు, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి నిరుపేదలు, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి సిటీల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కోసం కార్లు ర్యాలీ ధర్నా చేశారా? చంద్రబాబు నాయుడు కోసం ఎవడు పాదయాత్ర చేయడు. ఎందుకంటే ఆడు రాడు, వీడు దొంగని అలా తెలుసు. కార్లు ఉన్న వాళ్ళు చేస్తారు, బెంజ్ కార్లు యాత్ర, వాల్వా కార్లు యాత్ర. కార్లు యాత్ర అంటే అర్థం కావట్లా. కార్లు ఎవడుకుంటాయి? డబ్బులు ఉన్న వాళ్ళకు ఉంటాయి, మా వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మా వాళ్ళు కార్లు ఉంటాయి. నాకు 15 కార్లు ఉన్నాయి. మా బాబ్జీ ఉన్నాడు. మా బాబ్జీ ఏమి చేయడు, ఇంటికాడ కూర్చుంటాడు. 3 కార్లు ఉన్నాయి. కాబట్టి మా కార్లు యాత్ర అయితే మనిషికి 15 కార్లు, 3 కార్లు, 6 కార్లు. ఎవడో ఒక హాల్టింగ్ డ్రైవర్ని పెడితే మేము 100 మంది 1000 కార్లు ర్యాలీ పెట్టవచ్చు. బాబుతో నేను అనే కార్యక్రమం రాష్ట్రంలో ప్రతి ఇంటికి తీసుకెళ్ళమని చెప్పి బాబుతో నేనంటే జైలుకి వెళ్ళాలంటే మనందరం కూడా ఏంటి మనకన్నా వాటా ఇస్తాడా? 328 కోట్లలో కానీ వాళ్ళ భార్య గారు చెప్పినట్టు నా 2% షేర్ అమ్మితే 500 కోట్లు వస్తానంటుంది. దాంట్లో ఏమన్నా మనకి ఏమన్నా అమ్మి ఏమన్నా షేర్ ఇస్తారా? లోకేష్ పాదయాత్ర మళ్ళీ ప్రారంభిస్తున్న నేపథ్యంలోనే ఇన్నర్ రింగ్ రోడ్లో ఏ పోటీగా చేశారని చెప్పి రాత్రి టీవీలో చెప్పగానే పొద్దున్న ఏసీ వాళ్ళు రాసి కోర్టులు